సెకండ్ సెషన్లో మనం మరికొంత విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దాని కొరకు ఒక సందర్భాన్ని అపోస్తలుల కార్యాల దగ్గర నుంచి మనం తీసుకుందాం. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును. ఈ యొక్క సంభాషణ అపోస్తలుడైన పౌలుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగింది. ఈ సౌలు మారకు ముందు, అంటే పౌలుగా ఆయన మారకుండా ముందు, సౌలుగా ఆయన ఉన్నప్పుడు ఆయన జీవితము ఒకసారి మనం గమనిస్తే దేవునికి అపకీర్తి తీసుకొని రావటానికి, దేవునికి అపఖ్యాతి తీసుకొని రావటానికి, దేవుని విలువను తగ్గించే ప్రయత్నం చేయటానికి ఏమాత్రం కూడా వెనుకడుగైనటువంటి ఒక బలమైన వ్యక్తి. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని కొరకు బలమైన సాధనాలుగా మనం ఎంతమంది వాడబడతారో అంతకంటే ఎక్కువగా దేవుని స్థాయిని, దేవుని అధికారపు స్థితిని తగ్గించడానికి చాలామంది బలమైన సాధనాలుగా కూడా వాడబడతారు. అలా రెండు స్థాయిలో అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే పౌలు గారు. ముందు ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు, తర్వాత కూడా మరొక బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఇప్పుడు గమనించండి, పౌలే కాదు, మనం కూడా అలాంటి వాళ్ళమే. మన వల్ల ప్రభువుకు అపకీర్తి వచ్చింది, మన వల్ల ప్రభువుకు అపఖ్యాతి వచ్చింది, మన వల్ల ప్రభు స్థాయి సమాజంలో తగ్గింది. అయితే మనము నిజంగా వాక్యము చేత ప్రభువుని దర్శించినప్పుడు, ప్రభు మనల్ని దర్శించినప్పుడు మరలా మన జీవితం ఏమైపోద్దో తెలుసా? ఈయనలాగా మారిపోద్ది. ప్రభు మాట్లాడుతూ, నువ్వు ఎవరో తెలుసా? నీ సాక్ష్యాలు చెప్పటం ద్వారా నువ్వు నన్ను హింసించిన యేసును నేను. నువ్వు ఎవరో తెలుసా? నీ కులాన్ని, నీ మతాన్ని, నీ ప్రాంతాన్ని, నీ ఆధిక్యతని చూపించుకొని నన్ను తగ్గించి, నన్ను సభల్లో, సమాజ మందిరాల్లో, దేవుని మందిరాల్లో, బైబిల్ స్టడీలో నన్ను తగ్గించిన, హింసించిన యేసు ఎవరో తెలుసా? నేనే అని ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. అందుకు గమనించండి. మీరు ఒక చర్చికి మీరు వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది? అంతేనే కదా? ఎంత డిసిప్లిన్ వస్తుంది. ఎంత తాగుబోతాడైనా వాడు నిలబడలేకపోతున్నా సార్ 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 అంటాడు. వాడికి సార్ అంటే ఏదో తెలియకపోయినా వాడు రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నం. ఒక దొంగ అయినా సరే వాడికి ఎక్కడ లేని విధేయత ఎక్కడొచ్చేస్తుంది? స్టేషన్లో వచ్చేస్తుంది. అదే మాదిరి ఒక విశ్వాసికి మందిరంలోనికి వచ్చినప్పుడు ఉంటుందా? ఒక సేవకుడిని చూడగానే, ఒక చర్చ్ ప్రిమిసెస్లోనికి ఎంటర్ అవగానే, ఇది దేవుని సన్నిధి, దేవుని ఆలయం, దేవుని స్తుతించే ఒక గొప్ప ఆ వేదిక అని చెప్పి ఆ ప్రాంతంలోనికి వెళ్ళగానే అంతే డిసిప్లిన్ మనకు వస్తుందా? రాదు. నేను మరలా చెబుతాను, మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాము అనేది మనం ఒక సేవకుడిని, ఒక మందిరాన్ని, దైవ సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాలు కానీ, దైవ సంబంధమైనటువంటి ఆ విషయాలు జరుగుతున్న చోట కానీ మన పద్ధతి, మన విధానం ఎలా ఉందన్న దాన్ని బట్టి అర్థమైపోద్ది దేవుని మనం గౌరవిస్తున్నామా లేదు. మనం దేవుణ్ణి అనేక రకాలుగా మనం హింసించేటువంటి వ్యక్తులు. ఆయన సౌలు ఒకలాగా హింసిస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అలా మనం హింసిస్తున్నాం. ఒకసారి సందర్భాలు చూడండి. ఈ ఎల్పిజి సిలిండర్ గురించి కానీ, డేటా గురించి కానీ, జూబ్లీ హిల్స్లో జరిగిన నెక్లెస్ గురించి కానీ, ఇలాంటి సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు మనకేమైనా ఏడుపు వస్తుందా? ఏం చేస్తాం? మనం కూడా అందరిలాగే, అంతేనే కదా? అందరు ఎలాగ నవ్వుతున్నారో, యేసుప్రభు పేరిట నిలబడి సాక్ష్యం చెప్పినా
నా ప్రభు అవమానపరచబడుతున్నాడు, నా ప్రభు హృదయం ఈ సాక్ష్యం వింటే గాయం పొందుతుందేమో, కొన్ని సంవత్సరాల క్రైస్తవ చరిత్రకు డ్యామేజ్ అవుతుందేమో, ఇలాంటి సాక్ష్యాల వల్ల నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీ పైన ఎఫెక్ట్ ఉంటుందేమో, ఆ ప్రభావం వల్ల చాలా కష్టాలు వస్తాయని ఎవడైనా ఆలోచించాడా? ఆ మాటకు వస్తే మనమే షేర్ చేస్తాం, చర్చ్ గ్రూపుల్లో మనమే షేర్ చేస్తాం. పాస్టర్కి నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఈ చెత్త అంతా ఆయన నాకు పంపిస్తుంటాడు. ఈ చెత్త అంతా నేను ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ బ్రదర్ వాట్సాప్ స్టేటస్లోకి, ఆ వాట్సాప్ మెసేజ్లోనికి వెళ్ళాను అనుకోండి, మరి మా అన్నయ్య అవుతాడు, మరి వాడు నన్ను ఎందుకు పంపిస్తాడో నాకు తెలీదు. అంటే ఒరే మీ క్రిస్టియన్స్ ఇలా ఉన్నారని పంపిస్తాడు, లేకపోతే ఇలాంటి ఒక రోజు వస్తుంది సాక్ష్యం గురించి నేను సబ్జెక్ట్ చెప్పడానికి, దేవుడు ముందుగానే నేను రీసెర్చ్ చేయకుండా కంటెంట్ అంతా నాకు ఇవ్వడానికి పంపించాడు, నాకు తెలియదు. కానీ మనమే పంపిస్తాం. మనం యేసుని హింసించే వారి జాబితాలో మనం కూడా. సౌలు అలానే యేసుని హింసించాడు. ఒకరోజు ప్రభువుని దర్శనం పొందుకున్న తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడుతున్న మాట, పౌలు నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నేనేం చేస్తున్నాను తెలుసా? పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. పౌలు ఇక చరిత్ర మారిపోద్ది. పౌలు నువ్వు ఏం చేయాలో తెలుసా? నాకు సాక్షిగా ఉండాలి. పౌలు నాకు పరిచారకుడిగా ఉండాలి. అవును ప్రభా, నీ సాక్షిగా పరిచారకుడిగా నేను ఏం చేయాలి ప్రభు అంటే, నీవు నన్ను చూడాలి, నీకు నేను కనబడతాను. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నేను దేవునికి సాక్షిగా ఉండాలి అని ఆశపడితే వారి జీవితంలో రెండు సందర్భాలు జరగాలి. ఒకటి, ప్రభువును మనం చూడాలి. రెండు, ప్రభువు మనకు కనబడాలి. చెప్తాను చూడండి. ప్రభువుని మనం చూడటం వేరు, ప్రభువు మనకు కనబడటం. ఇప్పుడు నా కళ్ళద్దరిలా తీసేసాను అనుకోండి, నాకు కనబడతారు. నా పెద్దమ్మ నాకు కనబడుతుంది, కానీ ఆవిడ మొహం ఆవిడలా కనబడదు నాకు. ఎందుకంటే నా కళ్ళు సరిగా, ఇప్పుడు నేను వేసాను అనుకోండి, నాకు స్పష్టంగా ఇప్పుడు కనబడుతుంది ఆవిడకి పుట్టుమచ్చ ఎక్కడుందో కూడా నేను. అంటే ఇక్కడ గమనించండి, నేను ఆ వ్యక్తిని స్పష్టంగా చూడాలి అని అంటే నాకు ఒక అవసరం ఉంది. లేదు, నేను నా అంతటికి నేను చూసే ప్రయత్నం చేశాను అనుకోండి, నాకున్న వైకల్యాన్ని బట్టి నేను స్పష్టంగా నేను ఇలా చెప్తాను. నేను ప్రభువును నువ్వు చూసే విధానం వేరుగా ఉంటుంది. ఎలా తెలుసా? ఎవరెవరో నీకు ప్రభువుని గురించి చెప్పిన మాటలన్నిటిని బట్టి ఒక మాట చెప్పిన, ఇక్కడున్న 30 మందికి 30 యేసు ప్రభువులు ఉంటాడు. తెలుసా మీకు? అర్థమైందమ్మా? నిద్ర వస్తుందా? ఇక్కడ ఉన్న 30 మందికి 30 రకాలుగా యేసు ప్రభువులు ఉంటాడు. నవీన్కి అర్థమైన యేసు ప్రభు ఒకలా ఉంటాడు, నవీన్ వాళ్ళ మిస్సెస్కి అర్థమైన యేసు ప్రభు ఒకలా ఉంటాడు, మూతన్న రాకపోయిన ఆయనకు అర్థమైన యేసు ప్రభు ఒకలా ఉంటాడు, వదినమ్మకి అర్థమైన యేసు ప్రభు ఒకలా ఉంటాడు, లూకాకి ఒకలా ఉంటాడు, రాలేదేమో, మధు రాకూడదు కదా పర్లేదులే, ఆవిడకి ఒకలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా యేసు ప్రభు అర్థమైన. మనందరికీ కామన్గా అర్థమవ్వాల్సిన యేసు ప్రభు తనను తాను చూపించుకుంటేనే మనందరికీ కామన్గా, నేను అర్థం చేసుకున్న యేసు ప్రభుని కాదు, నాకు ఆయన కడబడి అర్థమైన యేసు ప్రభుని నేను. అందుకే పౌలుతో అంటున్నమాట, నేను నన్ను చూచిన సంగతి, కనబడబో సంగతిని గూర్చి నేను పరిచారకునిగా సాక్షిగా నేనేం చేశాను? నియమించాను. ఒకసారి చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి మనం వెళితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుకుంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్న స్పష్టమైన మాట, యేసు ప్రభువుని మేము అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకోకుండా మేము చెప్పట్లేదు, కంగారులో మేము చెప్పట్లేదు, పేరు కోసం మేము చెప్పట్లేదు, లేదా వ్యూస్ కోసం మేము మాట్లాడట్లేదు, సేవకుడిగా చలామణి అవ్వడానికి మేము చెప్పట్లేదు, నేను క్రిస్టియన్ కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడాలని చెప్పట్లేదు. కొంతమందికి ఒక ఉబ్బసం ఉంటుంది, ఒక ఆరాటం ఉంటుంది, ఏదోలా యేసు ప్రభువు చెప్పాలి.
ట్రైన్ దిగిపోయి టైం వచ్చింది అనుకోండి, ఎదురుగున్న ఒక వ్యక్తికి ఇందాక నుంచి అరగంట నుంచి సువార్త చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోయాను, గుడివాడ జంక్షన్ వచ్చేసింది, దిగిపోద్దాను. కానీ అమ్మ ఒక మాట చెప్తాను ఏంటంటే, టాటా బాయ్ బాయ్ కాదు, యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు బతికాడు, యేసుప్రభు చచ్చిపోయాడు, టాటా బాయ్ బాయ్, అయిపోయింది సువార్త. కొరింథీ పత్రికలో ఉన్న సువార్తను అందరూ అదే అర్థం. ఏం లేదు, యేసుప్రభు లేచాడు, చనిపోయాడు, బతికాడు, తిరిగి లేచాడు అని చెప్పేస్తే సువార్త అయిపోద్ది. దానికి అర్థమైపోద్దా? అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, ఆవిడ బాధ ఏంటి, ఆవిడ ఏ రకంగా ప్రభువుని ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా ప్రభువుని అర్థం చేయాలి, అది చాలా కష్టం అది. కాబట్టి ఏం లేదు, ఈ 3 మాటలు చెప్తే సువార్త అయిపోయిందని ఆ 3 మాటలు చెప్పేసి వదిలేస్తారు చాలామంది. కానీ యోహాను భక్తుడు అంటుంది ఏంటో తెలుసా, మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది యేసు ప్రభుతో. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసా, మేము టచ్ చేసాం, మేము మాట్లాడాం, మేము విన్నాం, మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ అయినటువంటి యేసు ప్రభువును గూర్చి మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం? నేను అడుగుతాను, మీలో ఎంతమందికి యేసు ప్రభుతో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన్ని ఆరాధించాలి. సంఘములో ఏదైతే జరుగుతుందో అదంతా వ్యక్తిగతంగా జరగాలి. ముందు మీకు అర్థమవుతుందా? సంఘంలో గంట వాక్యం వింటున్నావా, నువ్వు గంట వాక్యం చదువుకోగలగాలి. సంఘంలో గంట ప్రార్థన చేస్తున్నావా, నువ్వు గంట ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో నువ్వు కానుకిస్తున్నావా, దేవునికి నీ సమయాన్ని, నీ కష్టాన్ని, నీ మనస్సును కానుకగా, ఎందుకంటే నీ డబ్బులు కరెన్సీ ఆయనకి సెట్ అవ్వదు కాబట్టి, నీ కష్టాన్ని, నీ సమయాన్ని కానుకగా నువ్వు దేవుని, చర్చ్లో ఏది జరుగుతుందో నీ ఇండివిజువల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో అది జరిగితే ప్రభువుతో నీకు మంచి అనుబంధం. ఈరోజు ప్రభువుతో అనుబంధం ఎవ్వడికి లేదు, కానీ ప్రజల దగ్గరికి వచ్చి ప్రభువుని ప్రజెంట్ చేస్తారు. అక్కడికి వచ్చింది సమస్య. ఒకవేళ నిజంగా నా ప్రభువుని నేను ప్రజల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు అంటే సాక్ష్యం చెప్పే ముందు గడగడగడలాడతాం మనం. ఎందుకంటే నా ప్రభు, నేను గంటల సమయం నేను మీ ఆయన గురించి వచ్చి ఇక్కడ కామెడీకి చెప్పు, ఇంటికి వెళ్తే అప్పడం అయిపోద్ది నీ మొహం. కాబట్టి ఎలా చెప్తావు మీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు? నీకు ఇష్టం లేకపోయినా మా ఆయన గారండి అంటావు. అంటే నీ భర్తకు విలువ, నీ తల్లిదండ్రులకు విలువ, నీ కుటుంబానికి విలువ, నీ నాయకులకు, ఉద్యోగస్తులు అందరికీ విలువ. నీ ప్రభువుని గురించి మాట్లాడితే ఎమోషన్ ఏదొస్తే అది మాట్లాడేస్తాను, మనసులో ఏదొస్తే అది మాట్లాడేస్తాను, నోట్లో ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాను అంటున్నావు అని అంటే నువ్వు యేసు ప్రభువుతో సరైన సంబంధాన్ని కలిగి లేవు. కానీ పౌలుకు దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను సాక్షిగా, నేను నిన్ను పరిచారకుడిగా నియమిస్తాను, కానీ దానికంటే ముందు నేను నీకు కనబడతాను. యోహాను చెప్తున్న మాట, మేము చూసాము, మేము తాకాము, మేము అర్థం చేసుకున్నాము, అది మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఈ భక్తులందరూ కూడా ప్రభువుని ఎలా చూస్తారో తెలుసా? ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇంట్రడక్షన్ రాస్తూ ఎలా రాయాలి, ఎలా వర్ణించాలి నా ప్రభువుని, నా అనుభవంతో నేను ఎలా వర్ణిస్తానంటే, ఆయనతో నాకున్న అనుభవాన్ని బట్టి ఆయనకు పేరు పెడతాను. ఆ పేరేంటో తెలుసా? నమ్మకమైన సాక్షి. ఆయనకి నేను ఎలా వర్ణిస్తాను? ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా, ఆయనను ఎలా వర్ణిస్తాను? ఆయన భూపతులకు, మన ప్రారంభంలో మాట్లాడమే, భూమి మీద నాకు, పరలోకంలో నాకు ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. చాలామంది సెకండ్ సెషన్ ఎండింగ్లో వచ్చారు, మీరేం మిస్ అయిపోయారు? టిఫిన్ మిస్ అయిపోయారు. జడ్సన్ పాల్ పెట్టిన టిఫిన్ మీరు మిస్ అయిపోయారు. భోజనం తిన్నా కానీ ఆ చివరాఖరికి టీలు తాగేవో లేకపోతే మజ్జిగ తాగి వెళ్ళిపోయినా సరే మీ గుండెలో ఉండాల్సిన బాధ ఏంటో తెలుసా? టిఫిన్ మాకు లేకుండా చేసేవరా నువ్వు. అడగండి తర్వాత, ఎవరైతే ముందు నుంచి ఉన్నారో ఏం టిఫిన్ పెట్టారో అడగండి, వాళ్ళు చెప్తారు. యోహాను ఏం చెప్తున్నాడో తెలుసా? ఆది సంభూతుడు అయిన, భూపతులకు అధిపతి అయిన, నమ్మకమైన సాక్షి అయిన. నేను ఒక మాట అడగనా? ఈ రాత్రి మీరు ప్రయత్నించండి, మీరు ఇంటికి వెళ్ళి మీకు అర్థమైన యేసు ప్రభువుని ఒక 2 మాటలు రాయండి. మీకు ఏమర్థమయ్యాడు యేసు ప్రభు? ఒక 2 మాటలు ఈయన రాసినట్టు ఆయన గుణలక్షణాలను అర్థం చేసుకొని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకొని, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని పాటలు,
విన్నారు కదా, వాటన్నిటిని మిళితం చేసి యేసు ప్రభు గురించి ఒక 2 మాటలు చెప్పమంటే తడబడకుండా మీ బుక్కులో మీరు ఒక 2 మాటలు రాసుకోండి. ఆ 2 మాటలు రాసేసరికి మీకు ఒక విషయం అర్థం అవుద్ది, నాకు యేసు ప్రభుతో సరైన సంబంధం, ఏం రాయాలి నాకు అర్థం అవుతే చేయి గసగసలాడుతుంది అని మీరు నేను తప్పక. కానీ నమ్మకమైన సాక్షి అని ఎందుకు పెట్టాడు తెలుసా యేసు ప్రభుకి? ఎందుకో తెలుసా? ఆయన భూలోకములోనికి వచ్చి ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ఆయన ఏం మాట్లాడాడో, ఎలా బ్రతికాడో, ఆయన బ్రతుకంతట్లోని కూడా మనకు కనబడదు. ఏంటో తెలుసా? ఆయన ఒక సాక్షిగా బ్రతికాడు, ఆయన ఒక పరిచారకుడిగా బ్రతికాడు, ఆయన ఒక రాయబారిగా బ్రతికాడు, ఆయన మధ్యవర్తిగా బ్రతికాడు. అందుకే ఆయన గురించి నేను నమ్మకమైన సాక్షి అని నేను రాస్తానని ఆయన రాసుకున్నాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన ఉన్నవాడు చెప్పు సంగతులు. ఎవరంటే ఈయన సత్య సాక్షి, నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి. ఏది పడితే అది చెప్పడు ఈయన సత్యమే. ఇలా చెప్తాను నేను. ఆయన గురించి ఆయన చెప్పుకున్న సత్యం చెప్తాడు. దేవుని గురించి చెప్పినా నేను మరలా చెప్తాను, సాక్ష్యాలు చెప్పటం తప్పు కాదు, కానీ ఆ సాక్ష్యంలో ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం లేదు. ఇప్పుడు మీరు ఏ సాక్ష్యమైనా వినండి, నేను చెప్తాను, ఏ సాక్ష్యం విన్నా ఎలా ఉండాలి? వాచ్ డాగుల్లా ఉండాలి మీరు. అంటే కుక్కల్లాగా చూడండి, ఎదురు చూడండి. ఎలా తెలుసా? వీడు చెప్పేదంటే ఎక్కడ తప్పు ఉందా అని. అలా ఎప్పుడైతే వీడు చెప్పేదాంట్లో తప్పు ఉందా అని చూసే సంఘం ఇది అని నాకు అర్థమైందో, ఆ రోజు నా సాక్ష్యం సెట్ అయిపోతుంది. జాగ్రత్తగా నిజమే, మేము ఏది చెప్పినా అయ్య బాబు ఎంత బాగా చెప్తున్నాడు సాక్ష్యం అని మీరు తల ఊపినంతసేపు సమాజంలో తప్పుడు సాక్ష్యాలు, చిల్లర సాక్ష్యాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మార్పు ఎక్కడ రావాలి తెలుసా? మనలో రావాలి. ఏ సాక్ష్యం వింటే ఆ సాక్ష్యం సబబు అని అనుకోకుండా యేసు ప్రభువుని ఎలా చూడాలో తెలుసా? ఆయన నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి. ఆయనతో నేను కలిగిన అనుభవాన్ని బట్టి ఆయన నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు నాకు సాక్షిగా ఉండమన్నాడు. ఆయనే అంత నమ్మకమైన సత్య సాక్షిగా ఉంటే ఆయనకు సాక్షులుగా ఉండవలసిన నేను ఎలా ఉండాలి? అంతే నమ్మకమైన సత్య సాక్షిగా నేను ఉండాలి. ఆయన సాక్షిగా బ్రతికినంత కాలము తన జీవితాన్ని పవిత్రంగా ఎలా కాపాడుకున్నాడో అంతే పవిత్రంగా నేను కూడా నా జీవితాన్ని నేను 3 విషయాలు చెప్తాను జాగ్రత్త. యేసు దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పాలి. రెండవది, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం సాక్షిగా నిలబడ్డామంటే మనలో నమ్మకత్వం ఉండాలి, మనలో సత్యం ఉండాలి. మన జీవితంలో ఊగిసలాటలు ఉండకూడదు. మన జీవితంలో భక్తి విధానాలు, పద్ధతి కరెక్ట్గా ఉండాలి. మనం నలుగురిలోనికి వెళ్ళినా, చర్చికి వచ్చినా, స్టేషన్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనిషి ఎలా ఉండాలి? మనం మనలాగా ఉండాలి. అందుకని స్టేషన్లో ఒకలాగా, జడ్సన్ పాల్ ముందు ఒకలాగా, నా ముందు మరొకలాగా, దానియేలు అంకుల్ దగ్గర మరొకలాగా ఉంటే మనలో ఏమి లేనట్టు యథార్థత. వాళ్ళు మనల్ని చూడగానే వీళ్ళు సరైన వాళ్ళరా, వీళ్ళు ఒక మాట చెప్పారంటే ఇది నిజమే అని అనుకునేటువంటి సత్యమైన స్వభావాన్ని మనం పొందుకోవాలి. మూడోది, మనం చెప్పేటువంటి సాక్ష్యాలు దేవుడు మన జీవితంలో ఏదైనా చెప్తే ఆ సాక్ష్యాలు చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా మనం చెప్పాలి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో గమనించుకొని మనము మాట్లాడాలి. ఇది సాక్ష్యము చుట్టూ ఉన్నటువంటి సంగతులు. కానీ ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, సాక్షి అనేటువంటి పదం చాలా గొప్పది, దాని వెనుకున్న అంశం చాలా గొప్పది. దాని వెనుకున్న అంశం ఏంటో తెలుసా? యేసు ప్రభు సత్య సాక్షిగా ఉండి ఆ సత్య సాక్షి మనలందరినీ కూడా ఏమంటున్నాడు తెలుసా? మీరు నాకు సాక్షులుగా ఉండమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మనము 30 మంది 30 రకాల యేసు ప్రభువుని కలిగి ఉండటం కాదు, ఒకే యేసు ప్రభువుని 30 మంది ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అదే యేసు ప్రభు రిప్రజెంట్ చేసే విట్నెస్ లాగా మనము ఉండాలి. అది అందుకే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటున్నాను. యోహాను భక్తుడికైనా పౌలు గారికైనా ప్రభుతో ఉన్న అనుబంధం ఎందుకు గొప్పదో తెలుసా? ప్రభుతో అనుబంధం ఉంటేనే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సమాజంలో. ఆయనతో మనకు అనుబంధం లేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి, 7 మాటలు వివరణ జరిగింది గుడ్ ఫ్రైడే రోజు. 7 మాటలు వివరించారా మీరు? ఎవరైనా వివరించారా? అదే మీకు అవకాశం ఇచ్చారా ఒక మాట వివరించడానికి? మీ చర్చస్లో ఇచ్చారా?
ఇచ్చారా ఇవ్వలేదు చెప్పండి? ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఎంత సీరియస్గా ఎంత ఇంటెన్సివ్గా ప్రిపేర్ అయిపోయి ఉంటారు మీరు రాత్రి పగలు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట ఈయన మాట, ఆ చాట్ జీపీటీలోకి వెళ్ళటం, ఈ వెబ్సైట్ తెచ్చుకోవటం, లేదా పాస్టర్ గారిని అనటం, ఎన్ని రిసోర్సెస్ అన్నీ కలగట్టుకొని ఒక మాటకే. అది కూడా కొంతమందికి 5 నిమిషాలు ఇస్తారు, కొంతమందికి 10 నిమిషాలు ఇస్తారు. ఆ ఒక్క మాటకి ఎంత ప్రయాసపడిపోతారు మీరు. అంటే వాక్యం చెప్పమంటే చదివేటప్పుడు ఉండే ప్రయాస ప్రభువుని నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నన్ను ఎలా నియమించాడో తెలుసా? సాక్షిగా నన్ను నియమించాడు. చివరిలో చెప్తాను కరెక్ట్గా మీకు సాక్షి అంటే ఏంటనేది. కానీ అప్పటికి మీకు అర్థం కావాలంటే బైబిల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్యాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నన్ను అపాయింట్ చేశాడు. ఎలా అంటే సాక్షిగా ఉండమన్నాడు నన్ను. ఇలా చెప్పవచ్చు. మిమ్మల్ని ఒక ఉద్యోగంలోనికి వాళ్ళు ఆహ్వానించాలి, ఒక ఉద్యోగం మీకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జామ్ పెడతారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఎగ్జామ్లో ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? మీకు ఏం తెలుసు అనేది కాదు, వాళ్ళకి ఏం కావాలో అది మీ దగ్గర ఉందా లేదా చెక్ చేస్తారు. మరలా చెప్పు, నీకు ఏం తెలుసు అన్నదాన్ని బట్టి ఉద్యోగం ఇస్తే ఒక్కొక్కడికి చాలా రకరకాల విషయాలు తెలుసు, దాన్ని బట్టి అందరికీ ఉద్యోగాలు. అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ కంపెనీకి ఏది కావాలో అది నీ దగ్గర ఉందా లేదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, యేసు ప్రభువుకి మనమందరం సాక్షులుగా ఉండాలి. కానీ యేసు ప్రభువు కావాల్సింది మన దగ్గర ఉందా లేదా ఆయన చూసుకుంటాడు. ఆయన అంతేనా లేదా? నాకేం తెలుసు అన్న దాన్ని బట్టి ఆయన నన్ను సాక్షిగా నియమించలేదు. ఆయన నేను కావాలనుకున్నది నా దగ్గర ఉన్నది ఈయన దగ్గర ఉందా లేదా, నా దగ్గర నమ్మకత్వం ఈయన దగ్గర ఉందా, నా దగ్గర యథార్థత ఈయన దగ్గర ఉందా, నా దగ్గర జ్ఞానం ఈయన దగ్గర ఉందా, నా దగ్గర ఉన్నటువంటి నీతి నిజాయితీ ఈయన దగ్గర ఉందా. ఉంటేనే ఇతను నాకు సాక్షి. ఒకవేళ లేకపోతే ఇతను నాకు సాక్షి కాదని ఆయన అనుకుంటాడు. కానీ మనం అనుకుంటాం ఇక్కడ నేను సాక్షిగా జీవించాను అని అనుకుంటాం, కానీ మనం సాక్షులుగా జీవించలేము. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ సాక్షులుగా ఉండటాన్ని గురించి నేను 3 కోణాలలోనికి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటి కోణం, ప్రస్తుతం సాక్షులు ఎలా ఉన్నారో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రెండవది, మిషనరీల కాలంలో మిషనరీలు ఎలాగా సాక్షులుగా ఉన్నారో చూపిస్తాను. మూడవది, బైబిల్ అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. ముందు నుంచి మామూలు వెనక్కి వస్తాం, కాకపోతే వెనక నుంచి మనం ముందుకు వెళ్దాం. అంటే ప్రస్తుతం ఎలా ఉందో చూసుకుందాం, మనకంటే ముందు తరం ఎలా ఉందో చూద్దాం, ఆ తర్వాత తరం ఎలా ఉందో చూద్దాం, ఆ తర్వాత నిజంగా మనం ఎలా ఉండాలో చూసి ఈరోజు మనం ముగించుకుందాం. ప్రస్తుతం సాక్షులు ఎలా ఉన్నారో చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై. ఎవరంట వాళ్ళు? ఎవరు వాళ్ళు? 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ ఎండ్ టైమ్స్లో చాలా అపాయకరమైన కాలాలు. తిమోతి, కొద్ది రోజుల్లో భయంకరమైన రోజులు వస్తాయి. ఆ రోజు భయంకరమైన వేడి ఉంటుంది, భయంకరమైన చలి ఉంటుంది, భయంకరమైన ఆకలి ఉంటుంది. అది కాదు తిమోతి, మనుషులు ఉంటారు చూడు, వాళ్ళని చూస్తే మనకి ఏమేస్తుంది తెలుసా? ఏమేస్తుంది? భయం వేస్తుంది. మనుషులను చూస్తే మనకి ఏమేస్తుంది? ఒకప్పుడు తిమోతి సింహం చూస్తే భయపడేవాళ్ళు, పులిని చూస్తే భయపడేవాళ్ళు, పామును చూస్తే భయపడేవాళ్ళు, లేదా జర్రిని చూస్తే భయపడేవాళ్ళు. కానీ తిమోతి కొద్ది రోజుల్లో ఎవరిని చూస్తే భయం వేస్తుందంట? మనుషులను చూస్తే భయం. మనుషులతో భయం ఏంటంటే తర్వాత మీరు చదవండి. అందులో ఒక్కొక్కడు ఎలా ఉంటాడు, వాడి యొక్క రూపం, వాడి యొక్క తత్వం, వాడి యొక్క విధానం, వాడి యొక్క పద్ధతి, వాడు చేసే పనులు వివరించుకుంటూ వస్తూ తిమోతి కొంతమందిని చూస్తే భయం వేస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? పైకి భక్తిగా ఉంటారు, వాళ్ళని చూస్తే భయపడాలి నువ్వు. వాళ్ళు పైకి భక్తి చేస్తారు తిమోతి, వాళ్ళని చూస్తే మనకి ఏం వేస్తుంది తెలుసా? భయం వేసేస్తుంది. వాళ్ళు పాట పాడతారు తిమోతి, నెంబర్ 1 ఉంటారు తిమోతి, కానీ వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. కారణం ఏంటో తెలుసా? పాట పాడేటప్పుడే బాగుంటారు వాళ్ళు. తిమోతి వాళ్ళు వాక్యం చెప్తారు తిమోతి, వాళ్ళని చూస్తే గజగజలు ఆడిపోతాం. ఎందుకో తెలుసా? చాలా బాగా వాక్యం చెప్తారు తిమోతి. ఇంటికి వెళ్ళి చూస్తే భయపడతాం తిమోతి, చెప్పిన వాక్యానికి, ఈయన జీవితానికి. తిమోతి వాళ్ళు సాక్ష్యం చెప్తారు తిమోతి ఆ సాక్ష్యం చెప్తే మనకు భయం వేసేస్తుంది తిమోతి. ఎందుకు తెలుసా? వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి వాళ్ళ జీవితానికి సంబంధం. తిమోతి వాళ్ళు డబ్బులు ఇస్తారు తిమోతి, వాళ్ళు డబ్బులు ఇచ్చింది చూస్తే మనకు భయం వేస్తారు తిమోతి. అంత డబ్బులు ఇచ్చేస్తారు తిమోతి, కానీ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎందుకు డబ్బులు ఇచ్చారు వాళ్ళకే క్లారిటీ ఉండదు తిమోతి. ఎందుకు డబ్బులు ఇచ్చారు? వాళ్ళకి ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి డబ్బులు ఇచ్చారు తిమోతి.
అంటే భక్తి ఏది చేస్తున్నారు మీరు? పాట పాడినా, కానుకిచ్చిన, సాక్ష్యం చెప్పిన, వాక్యం చెప్పిన, సువార్త చేసిన, సేవకుడిని ఆఖరికి గౌరవించిన, వందనాలు చెప్పిన కొంతమంది నమ్మను నేను. ఎందుకు తెలుసా? వాళ్ళు చెప్పే వందనాల్లో యథార్థత. నవ్వినా కొంతమంది నమ్మను, వాళ్ళ నవ్వులో చాలా అర్థాలు. అదంతా ఏంటి? పైకి నటన. అంటే నటన ఎక్కడికి వచ్చిందంట? 70 mm స్క్రీన్ దగ్గర నుంచి చర్చ్ దగ్గరికి వచ్చిందండి. అందుకే నేను అంటాను, లోకంలో ఆస్కార్ అవార్డులు పొందటం ఏంటారు నాయన? ఇంతకంటే ఆస్కార్ అవార్డులు దేవుడు ఎవరికి ఇస్తాడు? చర్చిలో ఉన్న విశ్వాసులకి ఇస్తాడంట. వాళ్ళు ఈ లోకంలో ఏదో నటిస్తే వచ్చే ఆస్కార్ అవార్డులు పోతాయి, కానీ మనకిస్తాడు దేవుడు. ఆదివారం ఏం నటించావమ్మా పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీ నటనను చూడు, జూలైలో ఉన్న నటనకి ఆగస్టులో ఉన్న నటనకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని చెప్పి దేవుడు ఏమిస్తాడంట? ఆస్కార్ అవార్డు ఇస్తాడు మనకి. పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఎలా దొరికిపోతామో. ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో యెహోషువ చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల గురించి ఎవరు విన్నారంట? 3వ వచనంలో గిబియోను నివాసులు, 9వ అధ్యాయం 3వ వచనం, యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని ఎవరు విన్నారంట? గిబియోను నివాసులు విన్నారు. ఈ గిబియోను నివాసులు విని వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంగ్లీష్లో బాగుంటుంది, కన్నింగ్ ప్లాన్ వేశారు. ఒక దొంగ ప్లాన్ వేశారంట, ఒక కపట ఉపాయం వేస్తారంట. ఆ కపట ఉపాయం ఏంటంట? ఏ వేషం వేసుకున్నారమ్మా? టిఫిన్ తిన్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం అవ్వదు. అర్థమైందా? టిఫిన్ ఎవరైతే చేయలేదో మార్నింగ్ మాతో పాటు, వాళ్ళకి ఈ పాయింట్ కనెక్ట్ అవ్వదు. ఏ వేషం వేసుకున్నారంట? రాయబారుల వేషం వేశారంట. రాయబారుల వేషం వేసుకొని బయలుదేరి, రాయబారుల వేషం వేసుకున్నప్పుడు మరి ఎలా ఉండాలి? వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, మేము దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రెష్గా కనబడతారా? కనబడరు. కాబట్టి ఏం చేశారంట? గాడిదకు పాత గోనెలు కట్టారంట. వీళ్ళు వాటర్ పట్టుకునేటువంటి లేదా ద్రాక్ష తిత్తులన్నీ కూడా చిరిగిపోయింది పట్టుకున్నారంట. చెప్పులు చిరిగిపోయింది వేసుకున్నారంట. పాత బట్టలు కట్టుకున్నారంట. ఎండిపోయిన ముక్కల్ని వాటి ఆహారంగా తెచ్చుకుని ఇప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చారంట. ఇప్పుడు యెహోషువ దగ్గర రాగానే వీరు ఎలా కనబడుతున్నారు తెలుసా? వామ్మో, చాలా దూరం నుంచి వచ్చారు. వీరు ప్రయాణం ప్రారంభించినప్పుడు వేసుకున్న మంచి వస్త్రాలు నలిగిపోయి ఉన్నాయి, చెప్పులు చిరిగిపోయి ఉన్నాయి, రొట్టెలు ఎండిపోయి ఉన్నాయి, ద్రాక్ష రసపు సిద్ధలు ఇలా చిరిగిపోయి ఉన్నాయి, పాత బట్టలు ఉన్నాయి. ఇదంతా చూసి యెహోషువ నమ్మేశాడు. అది కదా ఆశ్చర్యం. మోసే దగ్గర పరిచారకుడు ఎవరు? యెహోషువ. మోసే ఎలాంటి వ్యక్తి? సకల విద్యలను అభ్యసించిన, సకల విద్యలంతా ఒక ఎత్తు. ఈ ఇశ్రాయేలు 6 లక్షల మంది ఉన్నారు చూడు, వీళ్ళని భరించటం ఒక బైబిల్ ట్రైనింగ్ తీసుకోవటం ఎత్తు. చర్చ్ పెట్టి చర్చను రన్ చేయటం. అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు తమ్ముడు, అన్న చాలా కష్టం అన్న. అందుకే నేను మాత్రం పాస్టర్నా ఉంటాడు. అందుకే నాకు ఈ బాధలు. నేను బోధకుడుగానే ఆ రూమ్లో ఎంత చదవటానికైనా, ఎంత అర్థం చేసుకోవడానికి నలిగిపోతాను తప్ప ఇలా నేను రాను. మా నాన్నగారు పాస్టర్ గారు మా సంఘం ఉంది. మా నాన్నతో అంట, నాన్న నీవు ఉన్నంతసేపు నీ ఓపిక, నువ్వు పోయిన తర్వాత నీది ఓపిక ఎవడు కూడా అప్పగించి, నువ్వు ఆదివారం వస్తే వాక్యం ఇమ్మని చెప్పు చాలు. నాకు ఆదివారం వాక్యం ఇస్తే నాకు చాలు. ఎందుకో తెలుసా? ఈ రాయబారులు వచ్చారు చూడు, ఆదివారం వస్తారు రాయబారులు చర్చికి. అర్థమైందా? సభల్లోకి వస్తారు రాయబారులు. ఈ రాయబారులంతా వేషం వేసుకుని మందిరాల దగ్గరికి వస్తున్నారు. ఈ రాయబారులంతా వేషము వేసుకుని సభల దగ్గరికి వస్తున్నారు. పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రాయబారులు ఈ వేషం వేసుకొని సమాజం దగ్గరికి వెళ్ళారు. సమాజంలో అందరు యెహోషువలాగా అమాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని పట్టేస్తున్నారు, వాళ్ళు పసిగట్టేస్తున్నారు. మీరు చెప్పే సాక్ష్యాలు, మీ జీవితాలు, మీ పద్ధతులు, మీరు నమ్మకాలు, మీ విధానాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? కపట ఉపాయం. అంటే దేవుడి దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశించి వచ్చిన వారే, దేవుణ్ణి అర్థం చేసుకుని
ఈ భక్తిని చేద్దామనే వాళ్ళు కాకుండా పైకి భక్తి కలిగిన వారుగా ఉండి, అంటే ఉద్యోగం ఇస్తాడు దేవుడు, నా భర్త తాగుపోతాను మానేస్తాడు, నా పిల్లలు బాగుంటారు, మా చదువులు బాగుంటాయి, నేను సంపాదించిన బంగారానికి భద్రత ఉంటుంది, నా ప్రార్థన అంత బలమైంది, నేను సంపాదించిన డబ్బులు ఎక్కడ ఖర్చు కాకుండా జాగ్రత్తగా దశం భాగాలు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా దాచుకుంటాను, కాబట్టి ఇదేమో అదే వేరే మొత్తం అయితే అలాగ అడిగేస్తారు, ఇలాగడితే ఈ బాధలో నీకు ఇదైతే ఆదివారం ఒక 10 రూపాయలు వేసినా 5 రూపాయలు వేసినా అడిగే నాదుడు ఉండడు అని చెప్పి కపట ఉపాయముతో చాలామంది మందిరాలకు వచ్చేవాళ్ళు ఉన్నారంట. వీరందరినీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? రాయబారుల వేషం వేసుకున్నారు. కానీ ఈ రాయబారులు ఏమైపోయారో తెలుసా? ఈ రాయబారులు దొరికిపోయారు. ఎవరికి దొరికిపోయారు? ఇదిగో వీరికి దొరికిపోయారు. ఎన్ని రోజుల్లో దొరికిపోయారంట? ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి. 16వ వచనం చూడండి. 16వ వచనం. అయితే వారితో నిబంధన చేసిన 3 రోజుల తర్వాత వారు తమ పొరుగువారు తమ నడుమన నివసించువారు అని ఇశ్రాయేలుకి ఏమైంది అంటే, మీరు నటన ఎన్ని రోజులు నడిచింది? 3 రోజులు. ఎందుకో తెలుసా? చాలా బాగినండి, కాంటెక్స్ట్ చాలా బాగుంటుంది. రూపం మార్చగలిగారు కానీ ఏం మార్చలేకపోయారు? ప్రవర్తన. పక్కనున్న వాళ్ళ సంస్కృతి అంతా వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళు ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలో వీళ్ళకి తెలుసు. కానీ మన పక్క నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అందుకే చూడండి, నా పక్కనోడు ఏంటో నాకు తెలుసు, నేనేంటో ఆడికి తెలుసు, కాబట్టి మేమిద్దరం బాయ్ బాయ్. నా గురించి నువ్వు చెప్పకు, నీ గురించి నేను చెప్పను. మన ఇద్దరం కూడా ఏం వేషం ధరించుకున్నాం? రాయబారుల వేషము. మనమిద్దరము రాయబారుల వేషము ధరించుకొని మనం ఏది చేసినా ఏమవుతుందో తెలుసా? చెల్లుతుంది. ఇప్పుడున్న క్రిస్టియన్స్ యొక్క పరిస్థితి అది. ఇప్పుడున్న క్రైస్తవులు ఎవరు కూడా ఇదిగో మేము సాక్షులుగా పిలువబడ్డాము, సాక్షులుగా ఉండాలనే తలంపు లేకుండా అందరూ కూడా నటీమణులమైపోయి అందరూ కూడా నటనలో మనం ముందుకు కొనసాగుతుంటే, యేసు ప్రభు అంటున్న మాట చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నము కొట్టిన సమాధులను మీరు పోలి ఉన్నారు. అవి వెలుపల ఎలా కనబడుతుందంట? శృంగారంగా కనబడుతుంది, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగా మీరు వెలుపల మనుషులకు ఎలా కనబడుతున్నారంట? క్రైస్తవులుగా కనబడుతున్నారు. వెలుపల మనుషులకు మీరు ఎలా కనబడుతున్నారు? క్రైస్తవులుగా కనబడుతున్నారు. కానీ లోపల ఏముందంట? వేషధారణ ఉంది. లోపల ఏముందంట? వెలుపల మీరు మనుషులకు సాక్షులుగా కనబడుతున్నారు, కానీ మీకు సాక్ష్యం లేదు. సాక్షి కొరకు మీరు బ్రతకటమే. లోపల వేషధారణ ఉంది, లోపల అక్రమం ఉంది, కానీ బయట మాత్రం మీరు సాక్షులుగా కనబడుతున్నారు. ఒకసారి కొంత వివరణను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమాజంలో మనల్ని క్రైస్తవులు అని ఎలా గుర్తిస్తుంది? ఇందాక నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో టిఫిన్ చేయని వాళ్ళకి తెలియదులేండి. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను? నేను మీతో మాట్లాడతాను, అవసరమైతే మీరు కూడా నాతో అన్నానా లేదా అన్న. ఇప్పుడు మీరు చెప్పండి, సమాజంలో మీరు క్రిస్టియన్ అనాలంటే మీ దగ్గర ఏం చూస్తారు వాళ్ళు? అమ్మా బాగా ఆలోచించి ఒక మాట చెప్పండి. మీరు క్రైస్తవులు అనిపించుకోవడానికి మీరు ఏం చేస్తారు? అది చెప్పండి. మీరు క్రైస్తవులు అనిపించుకోవడానికి మీరు ఏం చేస్తారు? మొట్టమొదటిగా మీ వస్త్రధారణ మార్చేస్తారు. అంతకుముందు ఉండే విధానం వేరుగా ఉంటుంది, తర్వాత కూడా వేరుగా ఉంటుంది. అంతకుముందు ఉండే పద్ధతికి ఇప్పుడు వస్త్రధారణ పద్ధతికి చాలా వ్యత్యాసం వచ్చేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు బిలీవర్స్ అందరూ కూడా ఎలా ఆలోచిస్తారు అని అంటే, నేను క్రైస్తవుడిని అని అనిపించుకోవాలంటే మంచి చీరలు కట్టకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి? సామాన్యమైన బట్టలు, నేను అంటే చాలా తక్కువ ఖరీదున్న బట్టలు నేను వేసుకోవాలి. కనబడగానే వెంటనే నా గురించి ఏం సర్టిఫికేట్ రావాలి? ఈమె చాలా తగ్గింపు జీవితాన్ని జీవిస్తున్న జీవితం అనే సర్టిఫికేట్ రావాలని చెప్పి వెంటనే మనం ఏం మారుస్తాం తెలుసా? వస్త్రధారణ మార్చి. ఇప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ కంపారిజన్. గమనించండి, విశ్వాసులేమో ఉన్నది తగ్గించుకొని ఏమాలనుకుంటారు? సాధారణంగా కనబడితేనే మమ్మల్ని క్రైస్తవులను గుర్తిస్తారని విశ్వాసులు అనుకుంటారు.
మరి పాస్టర్లు ఏం చేస్తారు చెప్పండి? మొదట్లో నలిగిపోయిన చొక్క వేసుకొని వస్తారు, తర్వాత దాని మీద ఇస్త్రీ వేస్తారు. ఆ తర్వాత అమ్మగారు అంటారు, ఇస్త్రీ వేసావు కదా నాయన, ఒక సూట్ అయిపోయావా అంటది. సూట్ ఎక్కడ కొంటానులే, కోటు మామూలు కొంటానులే అని చెప్పి మామూలు హ్యాండ్లెస్ ఈ కోట్ ఒకటి కొంటాడు, అది వేసుకొస్తాడు. చూడగానే పాస్టర్ గారు చాలా బాగున్నారండి అంటారు. అనగానే నిజమేనా, చాలా బాగున్నాను కదా, రేమండ్ సూట్ వేస్తే ఎలా ఉంటుంది అంటాడు. వెళ్ళి నెమ్మదిగా క్రమంగా ఆదాయం పెరిగిన తర్వాత రేమండ్ సూట్ వేస్తాడు. మొదట్లో సైకిల్ మీద వస్తాడు, తర్వాత బండి మీద వస్తాడు, తర్వాత కారులో వస్తాడు, ఆ తర్వాత లారీలో వస్తాడేమో. ఓకేనా? ఇప్పుడు ఈ కంపారిజన్ గమ్మత్తు చూడండి. ఇంత అడావిడికి వచ్చి ఈయన అంటాడు, తగ్గింపు కలిగి బతకయ్యా అంటాడు. అర్థమైందా? మీరు తగ్గించుకుంటారు కూడా, మీరు తగ్గించుకుని వాళ్ళు పెంచుతుంటారు. గమనించండి, పాస్టర్ గారు మంచిగా రెడీ అవ్వటం తప్పు కానే కాదు. ఒకప్పుడు నేను కూడా ఎలా ఉండేవాడిని, తల కూడా దూసేవాడిని కాదు, వాక్యం ప్రాధాన్యం అనేవాడిని. బట్టలు ఏది పడితే వేసుకెళ్ళి చెప్తాను, నన్ను కాదు వాక్యాన్ని చూడండి అనేవాడిని. ఒక పాస్టర్ గారు ప్రొఫెషనల్గా ఉండటం తప్పు కాదు, ఒక విశ్వాసి ప్రొఫెషనల్గా ఉండటం తప్పు కాదు. సమస్య ఏంటో తెలుసా? నా బట్టల ద్వారా నేనేదో సాక్షిగా బతికేస్తానని చూస్తాం చూడు, అది పొరపాటు. అక్కడ నేను బట్టల ద్వారా క్రీస్తుని ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే, విలువైన వస్త్రాలు ధరించుకున్నవాడేమో నేను ఆశీర్వదించబడ్డాను అంటున్నాడు. నువ్వు సూట్ ఎలా వేసావు అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. విలువలేని వాడేమో నేను దేవుని కోసం తగ్గించుకొని ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది కరెక్టు? మన క్రైస్తవులుగా పిలువబడటానికి మన వస్త్రధారణ కాదు. ఇంకో కంపారిజన్ చూడండి. మనం క్రైస్తవులుగా పిలువబడటానికి వెంటనే మనం ఏం మారుస్తాం తెలుసా? భాష మారుస్తాం, లాంగ్వేజ్ మార్చేస్తాం. అంతకుముందు ఎరా అనేవాళ్ళు బ్రదర్, ఏమోయ్ అనేదాన్ని అక్కోయ్ అంటాం లేదా? మన భాష వెంటనే మార్చేస్తాం. పాస్టర్ గారు కూడా అంతకుముందు ఎలా మాట్లాడేవాడు, మైక్ లేకుండా ముందు పాస్టర్ గారు ఎలా మాట్లాడతాడు? మామూలుగా తమ్ముడు, అన్న, చెల్లి అంటాడు. అది మైక్ వస్తే ప్రియమైన తమ్ముడా అంటాడు. భాష ఏమవుతుంది? నేను 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 సేవకుడిని అనిపించుకోవడానికి నాతో చాలామంది అన్నలు అంటారు అనమాట. చాలామంది ఐపీసీ చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారంటే బాధపడకండి. వాళ్ళతో ఉన్నప్పుడు ఐపీసీ చర్చ్ పాస్టర్స్ ఎలా మాట్లాడతారు అంటే, పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ చర్చ్ పాస్టర్స్ ఎలా మాట్లాడతారు? చాలా గంభీరంగా మాట్లాడతారు. ఎందుకు? ఆ సేవకులు అందరి వాయిస్లు కూడా చాలా గంభీరంగా ఉంటాయి. మరి గంభీరంగా ఉన్న వాళ్ళు ఆ సేవలోకి వెళ్తారు నాకు తెలియదు, కానీ చాలా గంభీరంగా ఉంటాయి వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను ప్రసంగం చెప్పాను అనుకోండి, కుదరదు, అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే నా విధానం సైలెంట్గా వెళ్తుంది. వాళ్ళు మాట ఎత్తుకున్నారంటే చాలా బలంగా, వాళ్ళు మైక్ ఇక్కడ పెట్టినా గలంగిన పడుతుంది, నేను ఇక్కడ పెట్టేసినా కానీ చాలా నెమ్మదిగానే. చూడండి, ఇప్పుడు భాషను మార్చి నేను క్రైస్తవుడిగా గుర్తింపు పొందాలనుకున్నది కూడా పొరపాటే. అలా మార్చే చాలా. అందుకే ఒక సేవకుడు అన్నాడు, మన భాష పేరు ఏంటో తెలుసా? కిరస్తాని భాష అంట. అంటే క్రిస్టియన్స్ మన పదాన్ని ట్విస్ట్ చేస్తాం, మార్చి మార్చి మాట్లాడతాం, దాన్ని సాగదీస్తాం. కాబట్టి దానికి ఏం పేరు పెట్టారు? కిరస్తాని భాష అని పేరు పెట్టారు. అంటే మనకు ఒక లాంగ్వేజ్ ఆపాదించారు. ఆస్తులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆస్తుల విషయంలో విశ్వాసులు ఎలా ఉంటున్నారు? ఆస్తులు సంపాదించుకోవడం పొరపాటు అని విశ్వాసులు అలా ఉంటారు. ఆస్తులు సంపాదించుకోవడం పొరపాటు అని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద మేడలు కడతారు. మొన్న ఓ పాస్టర్ గారికి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా? చూసారా? ఎంత? కరెక్ట్ చెప్పండి. 2 కోట్ల. మీరు ఎవ్వరు సరిగ్గా చూడలేదు రీలు. 2,27,00,000. ఎందుకు స్పష్టంగా చెప్పింది తెలుసా? మా అత్తగారింటి ముందు ఆ పాస్టర్ గారి ఇల్లు. మా అత్తగారింటి ముందు ఆ పాస్టర్ గారి ఇల్లు. ఆయన దొరికే టైంకి నేను మీటింగ్లో ఉన్నాను. ఆ మీటింగ్ రోజు మాకు తెలిసింది. న్యూస్ రాకుండా ముందే మ్యాటర్ మా దగ్గరికి. అంటే మీరు గమనించండి, కొంతమంది పాస్టర్స్ ఏమో ఎలా బోధిస్తున్నారు మనకి? ఆస్తులు సంపాదించడం తప్పని బోధించినవాడు అలాగ ఉండొచ్చు కదా. నువ్వు పోలికలు నేను మీ మధ్యకి తీసుకొస్తున్నాను. చర్చెస్ ఈరోజు ఉన్నాయి, చాలా సంఘాలు. ఈరోజు సంఘం అంటే చాలా అరేంజ్మెంట్స్ ఉండాలి, చాలా లైటింగ్ ఉండాలి, చాలా డెకరేషన్ ఉండాలి. ఇదంతా ఉండటం బలమైన సేవ అని కొంతమంది అనుకుంటే, ఏమి లేదు, తాటిరెమ్మ కింద చెట్టు కింద సేవ చేయటం క్రైస్తవం అనిపించుకుంటుందని మరొక వైపు వాదిస్తున్నారు. కొంతమంది సభలు పెట్టి అప్పులు చేసైనా సరే, అప్పులు చేసి అంగరంగ వైభవం కొంతమంది చేస్తే, కొంతమంది నిన్న అంకుల్ చెప్పినాడు 1000 రూపాయలు ఉన్న సేవ చేయొచ్చు అన్నాడు. అదే మీటింగ్ పెట్టొచ్చు అన్నాడు అంకుల్. ఒకసారి ఆ 1000 రూపాయలు ప్లాన్ చెప్తే నేను పెట్టుకుంటాను అంకుల్. ఒకవేళ ఏమన్నా 1000 రూపాయలు ఉన్నా పెట్టొచ్చు అని ఒకవైపు అంటున్నారు. లేదు మీటింగ్ పెట్టాలంటే చాలా
ఇప్పుడు చూడండి, సమాజంతో అసలు మనకు ఎటువంటి సంబంధం వద్దు, మనం ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఒక గుంపు పోరాడుతుంటే, సమాజం కోసమే మనం ఉన్నాము, సమాజం దగ్గరికి వెళ్ళాలని మరొక గుంపు పోరాడుతుంది. ఈ వివరణలన్నిటిని, కంపారిజన్ అంతటిని మీ మధ్య ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఇదిగో మీరు చూడండి, మనం వేసుకునే బట్టలైనా, మనం మాట్లాడేటువంటి మాటలైనా, మనం చెప్పేటువంటి మాటలు, మన సంపాదన అయినా, ఏమండి మనం పెట్టే మీటింగ్లు, దాని వెనుకున్న అప్పులైనా, మన సమాజంతో మన మెలిగే విధానమైన, ఇదంతా కూడా ఎక్కడ చూసినా కానీ నటన, మోసం. ఇదంతా మోసం. నా క్రైస్తవుడిగా మారిన తర్వాత నేనులా ఉండనండి. మార్చేస్తారు అందరూ, వాళ్ళు మార్చేస్తారు. ఇలా నీ కటింగ్ ఇలా ఉండకూడదు అంటాడు, నీ స్పెట్స్ ఇలాంటిది ఉండకూడదు అంటాడు, నీ మెడలో చైన్ ఇలాంటిది ఉండకూడదు అంటారు. అంటే గమనించండి, ఉండకూడదు అని చెప్పిన ఆ పాస్టర్ గారు 5,000 6,000 చీరలు కట్టుకుంటుంటే ఇంక విన్న వాళ్ళు వీళ్ళేం చేస్తారు? గమనించండి, ఎంటైర్ క్రిస్టియానిటీలో మిస్ అవుతున్న ఒకే ఒక్క అంశం ఏంటో తెలుసా? సాక్షిగా నేను బ్రతకాలి. సాక్షిగా నేను బ్రతకాలంటే నన్ను నేను మార్చుకోవాలి ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన్ని అర్థం చేసుకొని ఆయనలా మారకుండా మనం ఏవేవో మార్చేసి, పై రూపాలన్నీ మార్చేసి, మేము దూరదేశం నుంచి వచ్చామంటే 3 రోజుల్లో దొరికిపోయిన రాయబారులాగా మనం ఆల్రెడీ దేవుడికి ఎప్పుడో దొరికిపోయాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ హిట్ లిస్ట్లోనే ఉన్నారు తెలుసా? దేవుడు హిట్ లిస్ట్లో ఉన్నారు, నటనలో ఆస్కార్ అవార్డులు రెడీగా ఉంటాయి. కాబట్టి దేవుడు మరొక అవకాశం నీకు నాకు ఇచ్చి ఏమంటాడు తెలుసా? ఇప్పటికైనా నాకు సాక్షిగా బతకమంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు చూద్దాం, ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్దాం. ఇర్మియా బాగా చెప్తాడు ఇలాంటి వాటికి రెస్పాన్స్. 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నీవు వెళ్ళి, చూడండి 18వ అధ్యాయము 11వ వచనం. ఓకే, కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను, మీ క్రియలను ఏం చేయాలి? క్రిస్టియన్ అంటే నీ వస్త్రధారణ కాదు, క్రిస్టియన్ అంటే నీ లాంగ్వేజ్ కాదు, క్రిస్టియన్ అంటే నీ ప్రాపర్టీస్ మీద నీకున్న ఆలోచన విధానం కాదు, క్రిస్టియన్ అంటే చర్చెస్ కాదు, క్రిస్టియానిటీ అనంటే నువ్వు మెలిగే విధానం కాదు అన్న సంగతి నువ్వు తెలుసుకొని ఒక సాక్షిగా ఉండటానికి ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన అర్థం చేసుకో, ఆయనలా బ్రతకమని ప్రభు చెప్తే, మీ మార్గాలు మీ క్రియలను మీరు చక్కదిద్దుకునని ప్రభు చెప్తే మనం ఏమంటామంట? అందుకు వారు నీ మాట దేనికి పనికిరాదు. ఎందుకో తెలుసా? వన్స్ ఈ సెమినార్ నుంచి బయటికి వెళ్తే మనం అందరం నటించాలి క్రైస్తవులుగా, అంతేనే కాదు. నీ మాట నిష్ప్రయోజనము. మేమేం చేస్తాం తెలుసా? మా ఆలోచనలు చొప్పునే మేము నడుచుకుంటాం. మేమందరము, మాకొక హృదయం ఉంది. ఆ హృదయం ఎలాంటి హృదయం అంట? మూర్ఖ హృదయము. అది ఎలా చెప్తే మేము అలాగే. గిబియోను నివాసులు ప్రవర్తనను బట్టి దొరికిపోయారు. చూడండి, మనం కూడా దొరికిపోతాం. కానీ మన ప్రవర్తన లోపల మూర్ఖమైన ప్రవర్తన. చెప్పినా కానీ అర్థం చేసుకోం. ఏమండి, బట్టలు కాదండి, మాటలు కాదండి, ఆస్తులు కాదండి, మీటింగ్లు కాదండి, చర్చెస్ కాదండి, మనం ఇచ్చే కానుకలు కాదండి, పాటలు కాదండి, వాక్యం కాదండి, ఇదంతా కాదండి. ఇదంతా పైన మనం చేయాల్సిందండి. బట్ అంతరంగంలో నమ్మకమైన సత్య సాక్షిని, ప్రభువుని అర్థం చేసుకొని ఆయనలా సమాజంలో బ్రతకాలండి. అదండి దేవుడు ఆశిస్తుండంటే. ఎన్ని కాదబ్బా, నా పాటకు అవకాశం ఇవ్వతే నీ చర్చికి నేను రానంట. చాలామంది ఉన్నారు, మీటింగ్కి వెళ్తుంటాం, చూస్తుంటాం. ఇప్పుడు కొంతమంది బ్రదర్ పాట ఇమ్మని అడుగుతారు, కన్వీనర్ పక్కన ఉంటాం మేము. ఈయన ఓకే సమయం చాలా అయిపోతుంది, ఇప్పుడు నిజంగానే అయిపోతుంది, సమయం అయిపోతుంది కాబట్టి ఆ వాక్యానికి వెళ్ళే ముందు ఒక పల్లవి ఒక చరణం పాడతామని అవకాశం ఇచ్చారు అనుకోండి. సిస్టర్ వచ్చి చెవిలో మాట అంటుంది, అన్న మ్యూజిషియన్స్ లేరు అని. ఈయన పాట పాడాలంటే ఎవరు ఉండాలంటే, కొంతమంది పాట పాడడానికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? అక్కడ లైవ్ ఇస్తుంటారు, ఆ లైవ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి నేను పాట పాడాలని. అంటే మీరు గమనించండి, చేసేటువంటిది అంత నటన. ఈ నటనని వదిలేయండి. ఆ మాట చెప్పారంటే, క్రిస్టియన్స్ ఇప్పటికిప్పుడు అర్థం చేసుకొని మేము చాలా నటించాం, ఇప్పుడు దాకా మేము మానేస్తున్నామంటే నిజమైన సాక్షులు అక్కడ నిలబడతారు. దేవునికి కావలసినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన అర్థం చేసుకున్న ప్రభువును తీసుకెళ్ళి ప్రపంచానికి పరిచయం చేయమంటే ప్రభువును పక్కన పెట్టేసి నటనంతా తీసుకొచ్చేసి
ఈ నటనతో మొత్తం రణరంగంగా మనము యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు ఎలా వస్తారంట? వీళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. గిబియోను నివాసులు ఎలాగైతే మన దూరదేశం నుంచి వచ్చామనటానికి రుజువులు ఏమైతే ఉండాలో అలాంటి రుజువులతో మనము జాగ్రత్తగా రాదగిన విధంగా వచ్చి వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు కూడా వింటారు, కానీ వాటిని అనుసరించి ఏం చేయరంట? ప్రవర్తించరు. ప్రవర్తన లేదు. ఈరోజు క్రిస్టియానిటీకి ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా? క్యారెక్టర్ దగ్గర. ప్రవర్తన లేదు. ప్రవర్తన లేకుండా వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు. వారు నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు, కానీ వారి హృదయం ఏం చేస్తుందంట? ఏదో కావాలి. ఒక ముసలమ్మ ఒక చర్చిలో ప్లాన్ చేసింది. ఎలాంటి ప్లాన్ చేసిందంటే, నా కొడుకులు నా కూతురు నేను చచ్చిపోతే ఎలాగో సమాధి చేయరు కాబట్టి నేను ఆ చర్చికి వెళ్ళాను అనుకోండి, సంఘ సభ్యత్వం తీసుకున్నాను అనుకోండి, నేను చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా కార్యక్రమాలన్నీ చేస్తారని మందిరాలకు వచ్చినారు. మీరు గమనించండి, వాళ్ళు ఎలా ఉన్నా ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, నిజంగా మీరు ఎలా ఉన్నారు? నిజంగా మీరు సాక్షిగా ఉన్నారా? ఈ నటనలో మనం కూడా కొట్టుకెళ్ళిపోతున్నామా? మనం కూడా అందరితో పాటు నటించుకుంటూ ఇంకేం చేస్తాంలే, అందరు ఎలా ఉన్నారో అలానే ఉండాలి కదా, అందరికీ కాదన్నట్టుగా ఒకవేళ మనం డిఫరెంట్గా ఉంటే, అందరికీ కాదన్నట్టుగా ఒకవేళ మనం వ్యత్యాసంగా ఉంటే, ఈ వ్యత్యాసంలో మన జీవితము ఏమైపోద్ది? మనం కూడా అందరిలాగే ఉండాలి కదా, మనం కూడా అందరిలాగా ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థనలు మీరు చూడండి, 10 మంది ప్రార్థనలు అయినా కానీ మీకు ఆ 11వ ప్రార్థన మీకు వచ్చేస్తుంది. 10 మందిలో సేమ్ ఒకటే ప్రార్థన. ప్రసంగాలు కాపీ, ప్రార్థనలు కాపీ, పాటలు కాపీ, చర్చెస్ కాపీ, మీటింగ్లు కాపీ, అన్నీ ఒకరిని చూసి వాతలు పెట్టుకొని చేసుకొని, అసలు ప్రవర్తనను నేను సాక్షిగా నేను నిలబడాలి సమాజంలో. అసలు నా వారు నన్ను చూసిన తర్వాత వీడు క్రైస్తవుడని నేను చేసే పనులను బట్టి కాదు, నా ప్రవర్తనను బట్టి చూడాలి, గమనించాలన్న సత్యం అందరం ఈ తరంలో పక్కన పెట్టేశాం. యేసుప్రభువు అన్న మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఈ తరము వారిని నేను దేనితో పోలుస్తాను? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పెళ్ళన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను. ఒక మాట చెప్పాలంటే ఈ తరాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పిల్లనాయల్లారా. నేను మిమ్మల్ని పిల్లనాయల్లారా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము ఉద్దండులం భక్తిలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు భక్తి చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ నీకు 32 33 సంవత్సరాలు నన్ను పిల్లకాయ అంటావా అని అంటారు లేదా? మనం చేసే భక్తిని అంతటిని కూడా, ఒరే నేను దేనికి పిలిచాను రా మిమ్మల్ని? నేను సాక్షిగా ఉండమన్నాను రా, నేను నమ్మకమైన సత్యసాక్షిని రా. ఈ సాక్షి అనేటువంటి మాట వెనక, ఈ సాక్షులుగా ఉండటం వెనుక ఎంత పెద్ద మహత్తరమైన బాధ్యతని మీ మీద పెడితే మీరు వెళ్ళి నటిస్తూ పిల్లకాయల్లాగా మ్యూజిక్ ప్లే చేశాను, డ్యాన్స్ చేయలేదని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడ? మార్కెట్లో. ఈరోజు మన చర్చెస్లో, ఈరోజు మన భక్తి జీవితంలో మనం అందరూ కూడా చిన్న పిల్లల చేస్తాలు మనము. అందుకే చెప్తాను, ఆ ఎల్పిజి సిలిండర్లను కానీ లేకపోతే ఆ గ్యాస్ సిలిండర్లు కానీ వాళ్ళందరినీ మీరు ఎలా చూడాలి తెలుసా? పిల్లలు సార్ వీళ్ళు. తెలియదండి వాళ్ళకి, తెలియక వీరు ఇలాంటి సాక్ష్యాలు, తెలియక ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు, తెలియక ఇలాంటి పరిచర్యలు చేస్తున్నారు, తెలియక ఇలా బతుకుతున్నారు సార్. వీళ్ళకి నిజంగా సత్యము తెలిస్తే, నిజంగా సాక్షిగా ఉండటం తెలిస్తే వీళ్ళు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు సార్. ఎందుకు తెలుసా? ఏ ఎయిర్ప్లేన్ లేనప్పుడు, ఏ పాస్పోర్ట్ లేనప్పుడు ఆ ప్రభు ప్రపంచ దేశాలకు వెళ్ళమని వారు ఆ రోజు వచ్చారంటే వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు నిజంగా ప్రభు పక్షాన నిలబడిన ఉద్దండులు. కాబట్టి వాళ్ళు సాక్షులుగా జీవించి వారి కాలాన్ని వారు గతించేవారు. కానీ ఈరోజు ఈ తరంలో ఉన్న నీవు నేను మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నిజంగా ఈ తరం ప్రభువు చెప్పిన పిల్లకాయల్లాగా మనం ఉన్నామా, లేదా ప్రభువు పిలిచిన ఆ పిలుపుకు తగిన సాక్షి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? మరి కొన్ని అంశాలు తర్వాత సెషన్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సెషన్ కూడా ముగిస్తున్న తిరిగి అధ్యక్షులకు అప్పగిస్తున్నాను.